మారేడుమిల్లి ఈ ప్రాంతం పేరు చెప్పగానే ప్రకృతి పలకరిస్తుంది. చుట్టూరా కొండలు, పచ్చని తివాచి పరిచినట్టు ఉండే దట్టమైన అడవి, మధ్యలో ఒంపులు తిరిగే జలపాతాల సవ్వడులు, పక్షులు కిలకిలా రావాలు. ఇలాంటి చక్కనైన అడవి ప్రాంతాన్ని ఒక్కసారైనా సందర్శించాలని ఎవరికి ఉండదు? ఇంతటి ప్రకృతి రమణీయతను పెనవేసుకున్న మారేడుమిల్లి ప్రాంతాన్ని వీక్షించటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మారేడుమిల్లిలో అటవీ శాఖ సిబిఈటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జలతరంగిణి, అమృతధార జలపాతాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఏటా ఈ జలపాతాల అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు సుదూర ప్రాంతాల నుండి తరలివస్తుంటారు. గత సెప్టెంబర్ 22న ఏలూరు ఆశ్రమ్ వైద్య కళాశాలకు చెందిన 14 మంది వైద్య విద్యార్థుల బృందం ఈ జలపాతంలో ఉత్సాహంగా గడుపుతున్న సమయంలోనే ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో 5గురు గల్లంతయ్యారు. వీరిలో 2 మృత్యుముఖం నుండి బయటపడగా 3 విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో బి అమృత, కె సౌమ్య మృతదేహాలు మరుసటి రోజున లభ్యమయ్యాయి. కానీ 3వ విద్యార్థి హరదీప్ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దీంతో జలతరంగిణి జలపాతాన్ని అధికారులు మూసేశారు. అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు జలతరంగిణి జలపాతం వద్ద సిబిఈటి ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. దారి పొడవునా కంచెలు నిర్మించారు. వాగులోకి పర్యాటకులు ఎవరూ దిగకుండా ప్రమాదకర ప్రదేశాల్లోనూ కంచెలను ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను పెట్టారు. కార్తీక మాసం కావడంతో వనభోజనాల పేరిట మారేడుమిల్లి ప్రాంతానికి పర్యాటకుల రాక మొదలైంది. అయితే కొన్ని పర్యాటక ప్రదేశాలు మూసివేసి ఉండడంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో మారేడుమిల్లిలో పర్యాటకుల తాకిడి గణనీయంగా పడిపోయి మారేడుమిల్లి ప్రాంతం వెలవెలబోయింది. ఈ విషయాన్ని గమనించిన అధికారులు తిరిగి జలతరంగిణి జలపాతాన్ని ప్రారంభించాలని నిర్ణయించి అవసరమైన రక్షణ, భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ చర్యలతో మారేడుమిల్లి మరలా పూర్వ వైభవాన్ని సంతరించుకొని పర్యాటకులతో కలకలలాడుతుంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులను వీబీసీ ఆన్ టీవీ పలకరించడంతో వారి అనుభూతులను వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. నా పేరు మహేష్ అండి, మాది కరీంనగర్. సో మేము ఫస్ట్ టైం వచ్చాము మేము ఇక్కడికి. చాలా బాగుంది ప్లేస్, ఇది చాలా అందంగా ఉంది. అడ్రస్ చాలా బాగుంది. సో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ సిగ్నల్స్ తక్కువ ఉంటున్నాయి కదా, అది కొంచెం చూడండి. ఈ వాటర్ ఫాల్ దగ్గర మేము చాలా చక్కని అనుభూతి చెందాం. గడిచిన కొన్ని నెలల నుంచి సరిగ్గా ఓపెన్ చేయలేదు, పిల్లలు రాలేదు. కానీ ఈరోజు మా స్కూల్ అంతా కూడా భీమవరం నుంచి వచ్చి ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం. మా టీచర్స్, అలాగే స్టాఫ్, మా చిల్డ్రన్ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. చక్కని ప్రికాషన్ తీసుకున్నారు. పోలీసులు కూడా దగ్గరుండి దీన్ని పర్యవేక్షిస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ ఎంజాయ్ చేస్తూనే వాళ్ళు చాలా చక్కగా పరిరక్షణ పొంది వెళ్ళడానికి వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. మేము ఇక్కడ చాలాసార్లు వచ్చామండి, బట్ ఇప్పుడు కూడా రోడ్డు పరిస్థితి బాగాలేదండి. కానీ అలానే ఈ కోతులు కూడా కొంచెం బెడద ఎక్కువగా ఉంది. అంటే అందరూ కూడా భోజనాలు చేసేటప్పుడు పిల్లల దగ్గర కొంచెం ఏమన్నా చేతిలో లాక్కుపోతున్నాయి. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ గవర్నమెంట్ ఏమైనా ఇది చేసి ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. అంటే చెప్పాలంటే మన ఈస్ట్ గోదావరి ఏపీలో కూడా ఒక హిల్ స్టేషన్ టైప్ కదండి ఇది. దాన్ని కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అరకులాగే కొంచెం చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం.